హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్లను మనం రెఫర్ చేసుకుంటున్నాం. ఈ క్రమంలో మరి కొన్ని బిట్లను మనం అవగాహన తెచ్చుకుందాం. ఆల్ కాంపిటేటివ్కి సంబంధించిన రిమైనింగ్ ఏ ఎగ్జామ్ రాస్తున్నా కానీ ఈ బిట్లు మీకు ఉపయోగపడతాయి. కాబట్టి ఒకసారి ఈ బిట్లను ఒకసారి క్లియర్గా విందాం. అనియంత్రిత అణువిచ్ఛిత్తికి ఉదాహరణ ఏంటి? అనియంత్రిత అణువిచ్ఛిత్తి అంటే ఇక్కడ జరిగేటువంటి అణువిచ్ఛిత్తికి సంబంధించినటువంటిది ఏది అంటే కేంద్రక విచ్ఛిత్తి. కేంద్రక చర్యలలో కేంద్రక విచ్ఛిత్తి అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇది ప్రధానంగా అణువిచ్ఛిత్తికి సంబంధించినటువంటి వాటిల్లో కేంద్రక సంలీనం ఒకటి, కేంద్రక విచ్ఛిత్తి ఒకటి. కేంద్రక విచ్ఛిత్తి అంటే ఇది 1938లో ఓటోహాన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త, ఆయన యొక్క అనుచరులు మరి ఇద్దరు ఈ యొక్క కేంద్రక విచ్ఛిత్తికి సంబంధించినటువంటి పరిశోధనలు చేసి దీనిని తెలియపరచడం జరిగింది. అయితే ఏం చెప్తుంది కేంద్రక విచ్ఛిత్తి? ఏదైనా ఒక భార కేంద్రకం తీసుకుంటే ఆ భార కేంద్రకాన్ని న్యూటన్ లాంటి కణంతో తాడనం చెందించినప్పుడు అది తేలికైన కేంద్రకాలుగా విడిపోతుంది. విచ్ఛిత్తి అంటే విడిపోవడం కాబట్టి ఇట్స్ డివైడ్. కాబట్టి ఈ న్యూక్లియర్ ఫిజన్కి సంబంధించి మనం అవగాహన చేసుకునేటప్పుడు ఒక భార కేంద్రకం న్యూట్రాన్తో తాడనం చెందించినప్పుడు కొట్టించినప్పుడు రెండు తేలికైన కేంద్రకాలుగా విడిపోతుంది అనేటువంటిదే కేంద్రక విచ్ఛిత్తి. ఈ చర్యలో సాధారణంగా కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియలో ఇద్దరు యురేనియంను కానీ లేదు థోరియం వంటి పదార్థాన్ని వాడుతూ ఉంటారు. సో యురేనియం లేదా థోరియం వంటి పదార్థాలతోనే ఈ యొక్క కేంద్రక విచ్ఛిత్తి చర్యలు చేస్తారు. కాబట్టి ఈ క్రమంలో యురేనియం అనేటువంటి ఒక భార కేంద్రకాన్ని తీసుకుంటే దీన్ని కానీ న్యూట్రాన్తో తాడనం చెందించినప్పుడు ఇది ఎయిదర్ క్రిప్టాన్ గాను మరియు బేరియం గాను ఇలా రెండు రకాలైనటువంటి పదార్థాలుగా రెండు రకాల కణాలుగా విడిపోవడం జరుగుతుంది. సో క్రిప్టాన్ 92, బేరియం 141గా డివైడ్ అయిపోతుంది. మరియు ఈ చర్యలో ఒక చాలా అధిక మోతాదులో ఎనర్జీ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సుమారు ఒక 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ల ఎనర్జీ కూడా ఇందులో రిలీజ్ అవుతుంది. దీంతోపాటు ఒక 3 న్యూట్రాన్లు కూడా దీనిలో రిలీజ్ అవుతూ ఉంటాయి ఈ చర్యలో. ఇక్కడ అధిక మోతాదులో శక్తి విడుదలవ్వడం అనేటువంటిది కేంద్రక విచ్ఛిత్తి చర్యకు సంబంధించి ప్రధానమైంది. అయితే ఇక్కడ విడుదలవుతున్నటువంటి సందర్భంలో ఒక భార కేంద్రకం రెండు తేలికైన కేంద్రకాలకు విడిపోతుంది. ఈ సమయంలో 3 న్యూట్రాన్లు డివైడ్ అవుతూ ఉంటాయి. మళ్ళా 3 న్యూట్రాన్లు మళ్ళీ చర్యల్లో పాల్గొంటాయి. చర్యల్లో పాల్గొని మళ్ళా కేంద్రకాలుగా విడగొడుతూ ఉంటాయి. 3 న్యూట్రాన్లు మరలా 3 ఒక్కొక్కటి 3 చొప్పున 9 న్యూట్రాన్లు మళ్ళీ రిలీజ్ చేస్తూ ఉంటాయి. మళ్ళా 9 చర్యల్లో పాల్గొని ఇలా అనియంత్రితమైనటువంటి శృంఖల చర్యలలో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అనియంత్రిత శృంఖల చర్య అనేటువంటిది చైన్ రియాక్షన్ జరిగే సందర్భంలో రిలీజ్ అయినటువంటి ప్రధానమైనటువంటిది ఇక్కడ ఏది ఉదాహరణ అని అడిగాడు. ఇక్కడ అనియంత్రిత శృంఖల చర్య లేదా చైన్ రియాక్షన్ తీసుకున్నప్పుడు ప్రధానమైనది ఏది అంటే అణుబాంబు. ఈ అణుబాంబు తయారీలో అన్కంట్రోల్డ్ అనియంత్రితమైనటువంటి చైన్ రియాక్షన్ ఉంటుంది అణుబాంబు తయారు చేసేటువంటి విధానంలో. కాబట్టి మొట్టమొదట ఓపెన్ హైమర్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క అణుబాంబుని తయారు చేశాడు. అయితే ఈ చర్యలలో అనియంత్రిత శృంఖల చర్య వేరు, నియంత్రిత శృంఖల చర్య వేరు. అంటే న్యూట్రాన్లను కంట్రోల్ చేసే విధానాన్ని నియంత్రిత శృంఖల చర్య అంటాం. న్యూట్రాన్లను కంట్రోల్ చేయకుండా చర్యల్లో విడిచిపెట్టేస్తే అనియంత్రితమైనటువంటి శృంఖల చర్యగా పిలవడం జరుగుతుంది. ఆ సమయంలో అనియంత్రితమైనటువంటి ఎనర్జీ కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అనియంత్రిత అణువిచ్ఛిత్తికి సంబంధించినది ఏది అంటే అణుబాంబు ప్రేలుడు అనేటువంటి ప్రధానమైనది. కాబట్టి ఇక్కడ 4 డి ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కటకం లేదా దర్పణం యొక్క కేంద్ర బిందువు మరియు ధ్రువం మధ్య దూరాన్ని ఏమంటారు? జనరల్లీ ఒక మిర్రర్ తీసుకున్నా, ఇది ఒక మిర్రర్ అనుకోండి, మిర్రర్ యొక్క మధ్య బిందువును ధ్రువం అంటాం. లేదు ఒక లెన్స్ అనుకోండి, లెన్స్ యొక్క మిడ్ పాయింట్ని కూడా మనం ఏమని పిలుస్తారు అంటే ధ్రువంగానే పిలుస్తారు. ఇంగ్లీష్లో దీన్ని పోలార్ అంటాం.
సో ఈ పోలార్గా పిలువబడినటువంటి ధ్రువాన్ని దీన్ని పి అనే ఒక లెటర్తో డినోట్ చేస్తారు. మరి ప్రతి దర్పణానికి కానీ కటకానికి కానీ వక్రతలాలు ఉంటాయి, కర్వేచర్ సర్ఫేసెస్ కలిగి ఉంటాయి. కాబట్టి కర్వేచర్ సర్ఫేసెస్ను మనం పొడిగించినప్పుడు ఆ సమయంలో ఆ కటకం లేదా దర్పణం ఒక గోళంగా తయారవుతుంది. అంటే ఒక గోళాకారంగా ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది. దాని యొక్క మధ్య బిందువుని ఏమని పిలుస్తారంటే దానికి సంబంధించినటువంటి దర్పణం లేదా కటకానికి సంబంధించినటువంటి కేంద్ర బిందువు అంటాం. కాబట్టి ఇక్కడ ఏదైతే ఇక్కడ మధ్య బిందువు ఉందో దీన్ని వక్రతా కేంద్రం అని పిలవడం జరుగుతుంది. సో ఈ వక్రతా కేంద్రాన్ని తీసుకున్నట్లయితే ఈ వక్రతా కేంద్రం అనేటువంటిది సి అనే ఒక లెటర్తో డినోట్ చేస్తారు. సో దీన్ని మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. సెంటర్ ఆఫ్ కర్వేచర్కి అండ్ పోలార్కి మధ్య కలిగినటువంటి ఈ డిస్టెన్స్నే మనం ఏమని పిలుస్తారు అంటే దాన్నే మనం ఫోకల్ లెంత్ అంటాం. అంటే ఇక్కడ ప్రధానంగా మనం ఫోకల్ లెంత్ని డిఫైన్ చేయడం వేరు. మరి ఒకటి ఇక్కడ ఇచ్చినటువంటి బిట్ ఒకసారి క్లియర్గా చూడండి. కటకం లేదా దర్పణం యొక్క కేంద్ర బిందువు మరియు ధ్రువం మధ్య దూరాన్ని డాష్ అంటారు అన్నాడు. కేంద్రం మరియు ధ్రువం మధ్య దూరాన్ని, కేంద్ర బిందువు మరియు ధ్రువం మధ్య దూరాన్ని ఏమని పిలుస్తారంటే ఇక్కడ రెండు రకాలుగా మీరు గమనించండి. ఒకటి ఇక్కడ నేను చెప్పింది వక్రతా కేంద్రం. అయితే ఈ కటకం లేదా దర్పణం మీద లైట్ రేస్ కానీ ఫోకస్ అయ్యాయి అనుకోండి, లైట్ రేస్ ఫోకస్ అయితే ఆ లైట్ రేస్ వచ్చి ఇక్కడ ఒక బిందువు దగ్గరకు కేంద్రీకరించబడతాయి. ఈ కాంతి కిరణాల కేంద్రీకరణ బిందువే ఇక్కడ అడిగినటువంటి కేంద్ర బిందువు. ఈ కాంతి కిరణాల కేంద్రీకరణ బిందువును మనం నాభి అని పిలుస్తారు. ఈ నాభికి ధ్రువానికి మధ్య కలిగినటువంటి ఈ దూరం వేరు. అలాగే ధ్రువానికి వక్రతా కేంద్రానికి మధ్య కలిగిన దూరం వేరు. ధ్రువానికి వక్రతా కేంద్రానికి మధ్య కలిగినటువంటి ఈ దూరాన్ని ఏమని చెప్తామంటే వక్రతా వ్యాసార్థం అని పిలుస్తారు, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారు. అలా కాకుండా పీకి మరియు ఎఫ్కు, సో ఈ కేంద్ర బిందువుకు మధ్య కలిగినటువంటి ఈ దూరాన్ని ఫోకల్ లెంత్గా డిఫైన్ చేయడం జరుగుతుంది. సో దీన్నే మనం నాభ్యాంతరం అంటారు. సో ఈ నాభ్యాంతరాన్ని తీసుకున్నట్లయితే ఇది ప్రధానంగా పీకి ఎఫ్కి మధ్య కలిగినటువంటి డిస్టెన్స్. మరి ఈ నాభ్యాంతరం ఏమవుతుందంటే ఆర్లో సగం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా ఫోకల్ లెంత్ అనేటువంటిది వక్రత వ్యాసార్థంలో సగం ఉంటుంది. ఇక్కడ మనం ఆన్సర్ ఏది అంటే ఫోకల్ లెంత్. ఇక అపెక్చర్ అనేటువంటిది మనకు ఒకటి కనబడుతుంది ఆప్షన్లో. జనరల్లీ ఒక దర్పణం గుండా కానీ ఒక కటకం గుండా కానీ ఆ కటకం లేదా దర్పణంలో ఒక బిందువు గుండా కాంతి కిరణాలు ప్రవేశించి తిరిగి మరలా దాని యొక్క లోపల ఉన్నటువంటి దాన్ని యూజ్ చేసేటువంటి సెన్సార్లోకి అది ఇన్ కేసు ఒక లెన్స్ కానీ మనం వాడేటప్పుడు ఆ లెన్స్ని ఈవెన్ కెమెరాస్లో కానీ లేకపోతే ఈవెన్ బైనాక్యులర్స్లో కానీ ఇలా రకరకాలైనటువంటి వాటిల్లో మనం యూజ్ చేసేటువంటి సందర్భంలో టెలిస్కోప్లో కానీ ఇలాంటి వాటిని వాడేటప్పుడు ఆ లెన్స్ యొక్క సెన్సార్లోనికి పరికరం యొక్క సెన్సార్లోకి ఎంటర్ అయ్యే సందర్భంలో అటువంటి ఆ బిందువుని ఏమని పిలుస్తారని ఎంటర్ అయ్యేటువంటి బిందువుని అపెక్చర్ అంటారు. ఇక మ్యాగ్నిఫికేషన్ అంటే వేరు. మ్యాగ్నిఫికేషన్ అంటే వృద్ధీకరణం. సో వృద్ధీకరణం చెందడం అంటే ఇమేజ్ యొక్క క్వాలిటీని పెంచడం, ఇమేజ్ యొక్క సైజుని పెంచడం. ఇమేజ్ యొక్క సైజుని పెంచేటువంటి ఒక విధానాన్ని మ్యాగ్నిఫికేషన్ అంటారు. ఇది ఒకటి. అలాగే ప్రతిబింబం అంటే ఇమేజ్, ఒక వస్తువుకు సంబంధించినటువంటి రూపం వేరే దగ్గర పడడం మన ప్రతిబింబం, కాబట్టి ఇమేజ్ అనేటువంటిది వేరు. కాబట్టి ఇక్కడ అన్నిటికంటే జనరల్లీ సో అపెక్చర్ కాదు, మ్యాగ్నిఫికేషన్ కాదు, ఇమేజ్ కాదు, ఫోకల్ లెంత్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, యాంత్రిక శక్తికి ఫార్ములా ఏంటి? సార్ మనకి జనరల్గా మీరు ఎప్పుడైనా చదువుతుండేటప్పుడు యాంత్రిక శక్తి, మెకానికల్ ఎనర్జీ అనేటువంటిది కనబడితే జనరల్లీ యాంత్రిక శక్తి అంటే అర్థం ఏంటి? ఒక వస్తువులో ఉన్నటువంటి నిక్షిప్తమైనటువంటి మొత్తం శక్తి. ఒక వస్తువులో నిక్షిప్తమైనటువంటి మొత్తం శక్తిని యాంత్రిక శక్తి, మెకానికల్ ఎనర్జీ అంటారు. మరి ఇది ఏ శక్తికి సంబంధించింది అంటే ఆ వస్తువులో ఉన్నటువంటి స్థితి శక్తి, ఆ వస్తువులో ఉన్నటువంటి గతిశక్తి, ఈ రెండింటినీ కలిపితే వచ్చేటువంటి ఎనర్జీని మనం ఏమని చెప్తారంటే మెకానికల్ ఎనర్జీ అంటాం. కాబట్టి ఇక్కడ స్థితిశక్తి అంటే పిఈ అంటారు, గతిశక్తి అంటే కేఈ అంటాం. రెండింటినీ కూడా మనం కలిపితే వచ్చేటువంటి దానినే మెకానికల్ ఎనర్జీ అని పిలుస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే పిఈ ప్లస్ కేఈ అవుతుంది. ఎంఈ ఈజ్ ఈక్వల్ టు, సో డి ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ పెట్టి చూద్దాం.
ఎలక్ట్రిక్ జనరేటర్లో కమ్యూటేటర్ పాత్ర ఏంటి? జనరల్లీ ఎలక్ట్రిక్ జనరేటర్ ఆర్ డైనమోస్ తీసుకునేటప్పుడు ఇందులో ఉపయోగించేటువంటి కమ్యూటేటర్స్ని కానీ తీసుకుంటే ఈ కమ్యూటేటర్స్ అనేటువంటివి ఏం చేస్తాయంటే జనరల్లీ ఆ యొక్క మోటార్కి సంబంధించి ఆ కాయిల్ అంతటిని కూడా తిప్పేటువంటి సందర్భాన్ని ఇవి పనిచేస్తాయి. ఈ కాయిల్ తిప్పేటువంటి సందర్భంలో ఇవి ఏం చేస్తాయి? ఏసీ కరెంటును డీసీ కరెంటుగా మారుస్తాయి. జనరల్గా కమ్యూటేటర్స్ అనేటువంటివి చేసేటువంటి సందర్భం ఏది అంటే ఏసీ పవర్ ఏదైతే ఉంటుందో ఆ ఏసీ పవర్ను డీసీ పవర్గా కన్వర్ట్ చేస్తూ ఉంటాయి జనరల్లీ కమ్యూటేటర్స్ అనేటువంటివి. ఈవెన్ ఎలక్ట్రిక్ జనరేటర్స్లో కానీ డైనమోస్లో కానీ మనకి ఈ యొక్క పాయింట్ కనబడుతూ ఉంటుంది. ఏసీని డీసీగా మారుస్తుంది అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనది. నెక్స్ట్ వన్, రియర్ వ్యూ కారు అద్దాలలో సాధారణంగా ఏ రకం అద్దాలను ఉపయోగిస్తూ ఉంటారు? రియర్ వ్యూ కార్ అద్దాలు అంటే మీకు తెలుసు, కారుకి సైడ్ మిర్రర్లు అటు ఇటు డ్రైవర్ పక్కన ఉన్నటువంటి సైడ్ మిర్రర్లు కావచ్చు, లేదు అంటే ఈవెన్ బైక్కి సంబంధించినటువంటి సైడ్ మిర్రర్లు కావచ్చు. మోస్ట్ ఆఫ్లీ నవడేస్ వాడుతున్నటువంటి బైకులకు సంబంధించిన సైడ్ మిర్రర్లు ఈవెన్ ఫ్లాట్గా కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ కారు అద్దాల్లో సైడ్ మిర్రర్లు మీరు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉబ్బెత్తుగా కనబడుతూ ఉంటాయి. ఈ సైడ్ మిర్రర్లు ఎందుకు యూజ్ చేస్తారంటే మనందరూ తెలుసు, వాడు డ్రైవర్ నడుపుతుండేటప్పుడు వెనుక నుండి వచ్చేటువంటి వాహనాలని పరిశీలించడానికి ఈ సైడ్ మిర్రర్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. సో ఈ సమయంలో డ్రైవింగ్ సమయంలో వెనక నుండి వస్తున్నటువంటి ఇతర వెహికల్స్ను అవి సైడ్ ఇవ్వడానికి కావచ్చు, అవి ఎంత దూరంలో ఉన్నాయో అబ్జర్వ్ చేయడానికి కావచ్చు, సైడ్ మిర్రర్లు అనేటువంటివి యూజ్ అవుతూ ఉంటాయి. ఈ సైడ్ మిర్రర్లు యొక్క పని ఏంటి అంటే దూరంగా ఉన్న వస్తువుని దగ్గరగా చూపిస్తూ ఉంటాయి. నెంబర్ 1, దూరంగా ఉన్న వస్తువుని దగ్గరగా చూపిస్తూ ఉంటాయి. దూరంగా ఉన్న వస్తువుని దగ్గరగా చూపించేటువంటి మిర్రర్లకి ఏం పేరు అంటే రియర్ వ్యూ మిర్రర్లు అని పేరు. సో రియర్ వ్యూ మిర్రర్లు అంటే అర్థం ఏంటి అంటే దూరంగా ఉన్న వస్తువులను దగ్గరగా చూపించేటువంటి దర్పణాలు. కాబట్టి ఇక్కడ దూరంగా ఉన్న వస్తువులను దగ్గరగా చూపించేటువంటి దర్పణాలను రియర్ వ్యూ మిర్రర్లు అంటారు. సో ఈ రియర్ వ్యూ మిర్రర్లుగా ఏ రకమైనటువంటివి పనికి వస్తాయి అంటే మీరు చూసే ఉంటారు, వాటిని కానీ మనం టచ్ చేస్తే ఉబ్బెత్తుగా కనిపిస్తూ ఉంటాయి. సో ఉబ్బెత్తుగా అనిపిస్తూ ఉంటాయి అంటే కొద్దిగా ఉబ్బెత్తుగా ఉండడం అంటే కుండ ఆకారంలో కనబడుతూ ఉంటాయి. కుండ ఆకారాన్ని కుంభము అంటాం. అందుకే ఇటువంటి వాటిని మనం కుంభాకార దర్పణాలుగా మనం పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇచ్చేటువంటి వాటిలలో కుంభాకార దర్పణంగా పిలువబడినటువంటి దర్పణం అనేటువంటిది రియర్ వ్యూ మిర్రర్ అంటే దూరంగా ఉన్న వస్తువుని దగ్గరగా చూపించేటువంటి ఒక మిర్రర్ని రియర్ వ్యూ మిర్రర్ అంటారు. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది అంటే కుంభాకార దర్పణం. నవడేస్ చాలా రకాలైనటువంటి వెహికల్స్లో ఈవెన్ బైకులు లాంటి వాటిలలో ఈవెన్ రియర్ వ్యూ మిర్రర్లుగా సమతల దర్పణాలను కూడా వాడుతూ ఉన్నారు. బట్ సమతల దర్పణానికి కుంభాకార దర్పణానికి వ్యత్యాసం ఉంటుంది. ప్లేన్ మిర్రర్కి కుంభాకార దర్పణానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ప్లేన్ మిర్రర్ వచ్చేసరికి దాని ఎంత యొక్క మిర్రర్ యొక్క లెంత్ ఉంటుందో దానికి సమాంతరంగా ఉండేటువంటి ఇమేజ్ని మాత్రమే దీన్ని చూపిస్తూ ఉంటుంది. కానీ కుంభాకార దర్పణం వచ్చేసరికి ఈవెన్ కాన్వెక్స్ మిర్రర్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఈ వైడ్ యాంగిల్లో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ మధ్యలో ఉన్న వైడ్ యాంగిల్లో ఉన్నటువంటి హెవీ లెంత్ డిస్టెన్స్ని కూడా ఇది కవర్ చేసి చూపిస్తూ ఉంటుంది. అందుకే ఎక్కువ విస్తీర్ణాన్ని పరిశీలించడానికి ఏ రకమైనటువంటి దర్పణాలు వాడతారని అడిగేటప్పుడు కూడా కుంభాకార దర్పణాలనే వాడతారు. కాబట్టి ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్స్ అనేటువంటివి ప్రధానంగా ఇక్కడ మనం ఉపయోగించేటువంటి ఒక రకమైనటువంటి దర్పణాలు రియర్ వ్యూ మిర్రర్లు. నెక్స్ట్ వన్, ఏ రకమైన దర్పణం కాంతిని అన్ని దిశలలోనూ బయటికి ప్రతిబింబిస్తుంది? సో జనరల్లీ ఒక మిర్రర్ గుండా లైట్ పాస్ చేసేటప్పుడు లైట్ వచ్చి పడేటప్పుడు ఆ మిర్రర్లో ఏ మిర్రర్ కాంతిని అన్ని దిశలలోనూ పంపిస్తుంది? ఇక్కడ మీకు దర్పణాలు తీసుకున్నట్లయితే మిర్రర్స్ అనేటువంటివి ప్రధానంగా 3 రకాల మిర్రర్స్ కనబడుతూ ఉంటాయి. సో మిర్రర్స్ అనేటువంటివి 3 టైప్స్లో కనబడుతూ ఉంటాయి. 1 సమతల దర్పణము ప్లేన్ మిర్రర్, 2 కుంభాకార దర్పణము కాన్వెక్స్ మిర్రర్, 3 పుటాకార దర్పణము కాన్కేవ్ మిర్రర్. సో 3 రకాల మిర్రర్సే ఉంటాయి. 1 సమతల దర్పణం ప్లేన్ మిర్రర్, సమతలంగా ఉంటుంది, ఒక పక్క పెయింట్ వేసి ఉంటుంది. 2 కుంభాకార దర్పణము ఉబ్బెత్తుగా ఉంటుంది, లోపల భాగం వైపు కోటింగ్ వేయబడి ఉంటుంది, అంటే కళాయి పోయబడి ఉంటుంది. సో మరి 1 పుటాకార దర్పణము లోతట్టు ఆకారంలో ఉంటుంది, దీనికి ఉబ్బెత్తు భాగం వైపు కళాయి పోయబడి ఉంటుంది. సో 3 రకాల మిర్రర్స్. ఈ 3 రకాల మిర్రర్స్లో
వచ్చి మిర్రర్ మీద వచ్చి లైట్ వచ్చి ఫోకస్ అవ్వగానే ఆ లైట్ అన్ని దిశలలోనూ ప్రతిబింబించేటువంటి అవకాశం ఉన్నటువంటిది ఏది అంటే దీని మీద పడినటువంటి కాంతిని, ఇలా వచ్చినటువంటి కాంతిని ఇది ఏం చేస్తుంది అంటే చాలా దూరం వరకు స్ప్రెడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అన్ని దిశలలోనూ రెటన పంపించేటువంటి అవకాశం ఉంటుంది. ఏది అంటే కుంభాకార దర్పణం. అంటే ఇది డైవర్జ్ చేస్తుంది. దీని మీద పడేటువంటి లైట్ రేస్ అంతటి కూడా మెనీ డైరెక్షన్స్లో పంపేటువంటి అవకాశం ఉండేటువంటి మిర్రర్ ఏదైనా ఉంది అంటే అది కుంభాకార దర్పణము. కాబట్టి ఇక్కడ కుంభాకార దర్పణము ఏ ఆప్షన్? 2 డైవర్జింగ్ మిర్రర్ అని ఇచ్చాడు, మరి ఒకటి సమతల దర్పణం అని ఇచ్చాడు, మరి ఒకటి పుటాకార దర్పణం ఇచ్చాడు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఆన్సర్ ఏమవుతుంది అంటే కుంభాకార దర్పణం అవుతుంది. మరి ఇంగ్లీష్ పదం వచ్చేసరికి డైవర్జింగ్ మిర్రర్ అన్నది కూడా ఇట్స్ రైట్ ఆన్సర్ అవుతుంది ఈ యొక్క బిట్లో. ఎందుకంటే కుంభాకార దర్పణానికి వికేంద్రీకరణం చెందించేటువంటి గుణం ఉంటుంది. సో దాన్ని మనం డైవర్జింగ్స్ అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ డైవర్జింగ్ మిర్రర్గా దేన్ని పిలవడం జరుగుతుందంటే కుంభాకార దర్పణం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఏ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ బి ఆన్సర్ ఇస్ ఆల్సో రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, మరి ఒక బిట్ చూద్దాం. విద్యుత్ మోటారులోని రోటర్ యొక్క విధి ఏంటి? జనరల్లీ ఎలక్ట్రిక్ మోటార్స్ కానీ తీసుకున్నట్లయితే విద్యుత్ మోటార్లు అనేటువంటివి విద్యుత్ వలన అయస్కాంత ఫలితం ఆధారంగా పనిచేస్తాయి. సో విద్యుత్ వలన అయస్కాంత ఫలితం అంటే జనరల్లీ ఒక తీగలోనికి కానీ కరెంటు పంపించినప్పుడు ఒక వైర్లోనికి కరెంటు పంపిస్తే ఆ వైరుకు చుట్టూ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది, అయస్కాంత క్షేత్రం అనేటువంటిది ఏర్పడుతుంది. సో ఒక తీగ గుండా విద్యుత్ ప్రసారం జరిగేటప్పుడు తీగ చుట్టూ కూడా విద్యుత్ ప్రసారం జరిగేటువంటి సందర్భంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది, అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఈ రకమైనటువంటి ఫలితాన్నే విద్యుత్ వలన అయస్కాంత ఫలితం అంటారు. ఈ విద్యుత్ వలన అయస్కాంత ఫలితం ఆధారంగా మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేటువంటి వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆధారంగా వర్క్ చేస్తుంది ఎవరు అంటే ఎలక్ట్రిక్ మోటార్. సో ఈ ఎలక్ట్రిక్ మోటారులో అండ్ వన్ అండ్ ఓన్లీ వన్ ఆఫ్ ది పార్ట్ ఏది అంటే రోటార్స్. సో ఈ రోటార్స్ అనేటువంటివి జనరల్లీ ఏం చేస్తాయంటే ఎనర్జీ కన్వర్షన్ చేస్తూ ఉంటాయి. ఎనర్జీ కన్వర్షన్ చేసేటువంటి విధానంలో ఈ రోటార్స్ పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా కన్వర్ట్ చేసేటువంటి విధానంలో ఈ రోటార్స్ అనేటువంటివి పనిచేస్తూ ఉంటాయి, ఎనర్జీ కన్వర్షన్ కోసం పనికొస్తూ ఉంటాయి. కాబట్టి విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేటువంటిది ఏది అంటే రోటార్స్ ఇన్ ఎలక్ట్రిక్ మోటార్స్. నెక్స్ట్ వన్, మరొక పెట్టి చూద్దాం. తరంగాల పౌనపుణ్యంపై ఆధారపడి ఉండే ధ్వని యొక్క లక్షణం ఏంటి? జనరల్లీ ఫ్రీక్వెన్సీ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ పైన డిపెండ్ అయ్యేటువంటి సౌండ్ క్యారెక్టరిస్టిక్ ఏది అని అడిగాడు. సాధారణంగా ధ్వనులలో 2 రకాల ధ్వనులు ఉంటాయి. ఏంటా 2 రకాల ధ్వనులు అంటే ఒకటి అపస్వరాలు, నాయిజెస్ అంటారు వీటిని. 2 అనుస్వరాలు, అపస్వరాలు. సో ఈ 2 మ్యూజికల్ నోట్స్ అని పిలుస్తూ ఉంటాం. నాయిజెస్, మ్యూజికల్ నోట్స్. కాబట్టి రెండిటిలో అనుస్వరాలుగా పిలువబడినటువంటివి ఏవైనా ఉన్నాయి అంటే వినడానికి ఇంపుగా ఉండే శబ్దాలు. ఈ వినడానికి ఇంపుగా ఉండేటువంటి శబ్దాలు తీసుకున్నట్లయితే ప్రధానంగా అనుస్వరాలని పిలుస్తూ ఉంటారు. ఇది ఆహ్లాదకరంగా ఉంటాయి, లయబద్ధంగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఇటువంటి వాటికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి అంటే ఇటువంటి ధ్వనులకు ప్రధానంగా 3 రకాల లక్షణాలు ఉంటాయి. ఏంటా 3 రకాల లక్షణాలు అంటే ఒకటి పిచ్ అనేటువంటి లక్షణం, దాన్ని తెలుగులో స్థాయి అంటారు. ఇక 2వ లక్షణం ఏదైనా ఉంది అంటే తీవ్రత, ఇంటెన్సిటీ అనేటువంటిది మరి ఒక క్యారెక్టరిస్టిక్. ఇంకా మరి ఒకటి ఏంటి అంటే క్వాలిటీ, నాణ్యత. సో ఈ 3 రకాలైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి ఏది అంటే అనుస్వర ధ్వనులకు సంబంధించి. కాబట్టి ఇక్కడ ధ్వనికి సంబంధించిన లక్షణాలలో ఈ ధ్వని యొక్క పిచ్ అంటే అర్థం ఏంటి అంటే జనరల్లీ మన యొక్క మైండ్ ఏదైతే మన యొక్క మెదడు ఏదైతే ఉందో మనిషి యొక్క మెదడు ధ్వనులను విశ్లేషించుకునేటువంటి గుణం ఉంటుంది. సో పలానా శబ్దం బొంగురుగా వస్తుందని, పలానా శబ్దం కీచుగా వస్తుందని, పలానా శబ్దం మగవారి గొంతని, పలానా శబ్దం పలానా
పక్షుల అరుపులని, ఫలానది కీటకాల శబ్దం అని, ఇలా మనకి విశ్లేషించుకునేటువంటి గుణం ఉంటుంది. మనిషి యొక్క మెదడుకు విశ్లేషించుకునే ఆ గుణాన్ని ఏమని చెప్తారంటే, ఆ గ్రహణ సంవేదన అవధిని ఏమని పిలుస్తారంటే, ఆ విశ్లేషించుకునేటువంటి గుణాన్ని పిచ్ లేదా స్థాయి అని పిలుస్తారు. ఈ పిచ్ అనేటువంటిది జనరల్లీ మనిషి మెదడులో కలిగేటువంటి ఒక అనుభూతిది. సో మనిషి మెదడులో కలిగేటువంటి అనుభూతి కాబట్టే, సో బ్రెయిన్లో జరిగేటువంటి ఫినామినా కాబట్టే మనం శబ్దాలను మనం గుర్తించగలుగుతాం, ధ్వనులను గుర్తించగలుగుతాం, వాటికి సంబంధించినటువంటి ఫలానా శబ్దం ఇది, ఫలానా శబ్దం అలా ఉందని గుర్తించగలుగుతాం. ఈ క్రమంలో, ఈ శబ్దాలు గుర్తించేటువంటి క్రమంలో ఈ పిచ్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది అంటే పౌనఃపున్యం మీద ఆధారపడుతుంది. సో ఫ్రీక్వెన్సీ పైన డిపెండ్ అవుతుంది. ఈ ఫ్రీక్వెన్సీ పైన డిపెండ్ అవుతుంది. ఫ్రీక్వెన్సీకి తగ్గట్టు పిచ్ లెవెల్స్ మారుతూ ఉంటాయి. జనరల్లీ ఒక శబ్దానికి ఫ్రీక్వెన్సీ లెవెల్ చాలా ఎక్కువ ఉంది అంటే అది హై ఫ్రీక్వెన్సీ సౌండ్ అంటాం. అటువంటి శబ్దాన్ని హై పిచ్ సౌండ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఏ శబ్దానికైతే ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుందో ఆ శబ్దాన్ని లో ఫ్రీక్వెన్సీ సౌండ్ అంటారు, దాన్ని లో పిచ్ సౌండ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే ఇక్కడ పౌనఃపున్యం మీద ఆధారపడి ఉండేటువంటిది ఎవరు అంటే ఇక్కడ పిచ్ లేదా స్థాయి అనేటువంటిదే ఇక్కడ ప్రధానమైంది. ఇక తరంగ ధైర్యం అంటే వేవ్ లెంత్ అది. సో వేవ్ లెంత్ మీద డిపెండ్ కాదు. లౌడ్నెస్, దీన్ని మనం తీవ్రతగా చెప్పుకునేటువంటి రెండో దాన్ని మనం లౌడ్నెస్ అంటారు. సో ఇంగ్లీష్లో మనం జనరల్ లౌడ్నెస్గా పిలవడం జరుగుతుంది. కాబట్టి తీవ్రతకు మరి ఒక పేరు లౌడ్నెస్. ఇక రేంజ్, వ్యాప్తి, ఇది ఎంతవరకు అవధి వరకు, లిమిట్ వరకు ఎక్స్పాండ్ అయి ఉందని చెప్పేటువంటి క్రమం. ఇక మరి ఒకటి ఏది అంటే పిచ్ లేదా స్థాయి. సో ఇది మాత్రమే పౌనఃపున్యం మీద డిపెండ్ అవుతుంది. సో రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, కేంద్రక విచ్ఛితి సమయంలో ఏ రకమైన శక్తి విడుదలవుతుంది? జనరల్లీ న్యూక్లియర్ ఫిజన్ జరిగేటప్పుడు ఏ రకమైనటువంటి ఎనర్జీ రిలీజ్ అవుతుంది అంటే కేంద్రక విచ్ఛితి, ఇందాక మనం చెప్పుకున్నాం. సో ఇది ఒక భార కేంద్రకం న్యూట్రాన్తో తాడనం చెందించేటప్పుడు రెండు తేలికైన కేంద్రకాలుగా విడిపోతుంది అనేటువంటిది. ఈ సమయంలో తేలికైన కేంద్రకాలుగా విడిపోతూ అక్కడ డివైడ్ అవుతున్న సందర్భంలో అపరిమితమైనటువంటి కణాలు రిలీజ్ అవుతూ ఉంటాయి, అపరిమితమైనటువంటి కణాలు విచ్ఛిన్నమవుతూ ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ సమయంలో ఆ కణాల కదలిక వలన రిలీజ్ అయినటువంటి ఎనర్జీ ఏదైనా ఉంది అంటే అక్కడ జరిగేటువంటి ఎనర్జీ, కణాల కదలిక వలన వచ్చేటువంటి ఎనర్జీ ఏదైనా ఉంది అంటే అది గతిజ శక్తి. ఎందుకంటే కదిలేటువంటి వస్తువులకి, కదిలేటువంటి కణాలకి, కదులుతున్న ప్రతి వస్తువుకి కూడా ఒక శక్తి కలిగి ఉంటుంది. ఆ కదిలేటువంటి సందర్భంలో కలిగి ఉండేటువంటి ఆ ఎనర్జీనే కైనెటిక్ ఎనర్జీ అని పిలవడం జరుగుతుంది. ఈ కైనెటిక్ ఎనర్జీ అనేటువంటి తీసుకుంటే ఇది కదిలే వస్తువులకు ఉంటుంది. కాబట్టి విచ్ఛిత్తి సమయంలో కణాలు కదలడం అనేటువంటిది ప్రధానంగా జరుగుతుంది. సో ఈ విస్ఫోటనం జరిగే సందర్భంలో ఎక్కువగా జనరల్గా అణుబాంబు పేలేటప్పుడు ఆ సందర్భంలో అనియంత్రితమైనటువంటి చర్యలు జరిగే సందర్భాలలో, ఎక్కువ మోతాదులో కణాలు ప్రయాణించే సందర్భాలలో ఈ కైనెటిక్ ఎనర్జీ అనేటువంటిది రిలీజ్ అవుతుంది ప్రధానంగా. నెక్స్ట్ వన్, మరొక పెట్టి చూద్దాం. ఒక వస్తువుకు దాని చలనం వల్ల కలిగే శక్తి డాష్ అంటారు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం. జస్ట్ ఒక వస్తువుకి దాని చలనం వల్ల కలిగేటువంటి శక్తిని ఏమని పిలుస్తారు? ఒక వస్తువుకి చలనం వలన కలిగేటువంటి శక్తినే చలనం అంటే గమనము. సో గమనము అంటేనే మోషన్, కదలడం. కదలిక వలన కలిగేటువంటి ఒక రకమైనటువంటి ఎనర్జీ, గమనం వల్ల వచ్చేటువంటి ఎనర్జీనే గతిజ శక్తి అని పిలవడం జరుగుతుంది. కాబట్టి కదలిక వలన వచ్చేటువంటి ఎనర్జీ సో కైనెటిక్ ఎనర్జీ. మరి ఇక్కడ ఉన్నటువంటి వాటిలో స్థితిశక్తి ఏం చెప్తుంది? ఒక వస్తువు యొక్క పేరులోనే ఉంది స్థితి వలన కలిగేటువంటి శక్తి అని. స్థితి వలన కలిగేటువంటి శక్తి కానీ, ఒక వస్తువు యొక్క స్థానం వలన కలిగేటువంటి శక్తిని కానీ, స్థితి లేదా స్థానం వల్ల కలిగే శక్తులను ఏమని పిలుస్తారంటే స్థితి శక్తి అంటారు. జనరల్లీ మనం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రబ్బర్ బ్యాండ్ సాగదీసాం అనుకోండి. రబ్బర్ బ్యాండ్ సాగదీసేటప్పుడు ఆ సాగదీసేటువంటి సందర్భంలో దాని యొక్క స్థితి మారుతుంది. ఈ సమయంలో దాన్ని వదిలాం అనుకోండి, ఒక్కసారిగా రబ్బర్ బ్యాండ్ వదిలితే ఫాట్ అని చేతికొచ్చి కొడుతుంది. అంటే సాగదీయబడిన రబ్బర్ బ్యాండ్కి ఏ ఎనర్జీ ఉండదు, కానీ రబ్బర్ బ్యాండ్ను సాగదీయడం వలన ఏమవుతుందంటే దానికి కొంత శక్తి కలుగుతుంది. ఆ శక్తి ఏది అంటే స్థితి శక్తి. ఇలా స్థానం వలన కలిగేటువంటి శక్తి కూడా స్థితి శక్తి. ఉదాహరణ,
చెట్టుకున్నటువంటి కాయలు కిందకు పడేటప్పుడు కానీ, ఎత్తు నుండి ఒక రాయిని కిందకి ఎత్తేటప్పుడు కానీ, కిందన ఏ వస్తువు ఉంటే దాని మీద పడగానే అది కొంత లోతుకు దిగిపోతుంది, లేకపోతే పచ్చడైపోతుంది, ముక్కలుగా అయిపోతుంది. ఈ సందర్భంలో ఆ వస్తువుని, కింద ఉన్న వస్తువును ముక్కలు చేసే గుణం ఎవరికి ఉంది అంటే ఎత్తు నుండి పడేసేటువంటి రాయికి ఉంది, ఎత్తు నుండి కింద పడే రాయికి ఉంది. ఈ సమయంలో ఎత్తులో ఉండడం వలన, ఈ స్థానం వలన దానికి ఒక ఎనర్జీ వస్తుంది. ఆ శక్తి ఏది అంటే స్థితి శక్తి. మరి పని శక్తి కాదు, ఇవేవి కావు. సో గతిశక్తి అనేటువంటిది ఏమవుతుంది అంటే ఇక్కడ గమనం వలన కలిగేటువంటి శక్తి గతిశక్తి అని పిలుస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ గతిశక్తి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇలా మనం మరిన్ని వీడియోలు చూస్తూ ఉందాం. మరిన్ని వీడియోలు మీకు కావాలంటే ఫిజిక్స్ బై నాయుడు సార్ అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.